నేను మీ డోయినోపి. ఈరోజు అయితే ఇంకొక మంచి మూవీ రివ్యూతో అయితే వచ్చేసా. ఈరోజు లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రిలీజ్ అయింది. లిటిల్ హార్ట్స్ మూవీ అంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన మన ఇన్ఫ్లుయెన్సర్ మౌలి టాక్స్ భయ్య. మన భయ్య ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక మన మీమ్ మెటీరియల్ అయితే వస్తాడు. మన వీడియోస్ అన్నీ కూడా మీరు చాలా మీమ్స్ చూస్తుంటారు. సో మౌలి టాక్స్ అయితే చాలా వెబ్ సిరీస్ అయితే చేశాడు ఈటీవీలో. ఇప్పుడైతే డైరెక్ట్గా సిల్వర్ స్క్రీన్ దగ్గర వచ్చారు. మౌలి అయితే చాలా బాగా చేశాడు. అలానే మౌలితో పాటు హీరోయిన్గా అయితే శివాని అంటే అంబాజీపేట మూవీ తీశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సోహాస్ది, అందులో హీరోయిన్ శివాని. అలానే మౌలి ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఒక మంచి కపుల్గా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. అలానే శ్రీకృష్ణ వైబ్స్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు. తను కూడా ఉప్పెన సినిమాలో తాలింపు. సో తను కూడా మంచి క్యారెక్టర్, ఫుల్ సినిమా అంతా ఫుల్ లెంత్ ఉంటాడు. తన పంచెస్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అన్నీ కూడా కామెడీ కానీ చాలా బాగుంది. మూవీకి అయితే ముగ్గురే మెయిన్, హీరో హీరోయిన్ అలానే శ్రీకృష్ణ ఫుల్ కామెడీ టైంతో చంపేస్తాడు. మౌలి తన యాజ్ యూజువల్ తన కామెడీ టైమింగ్ అలానే తన యాక్టింగ్తో కానీ డైలాగ్ డెలివరీ కానీ అన్నీ బాగుంటాయి. శివాని తన గ్లామర్ తోటి తను ఎక్స్ప్రెషన్స్ కానీ తన స్లాంగ్ కూడా తను బాగా పర్ఫెక్ట్గా అయితే తెలంగాణ స్లాంగ్ అయితే మాట్లాడుద్ది. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. మూవీ విషయానికి వస్తే ఇద్దరి మధ్య ఇది 2015లో జరిగే బ్యాక్డ్రాప్ స్టోరీ. అండ్ 2015లో ఎంసెట్కి వెళ్ళే ఒక ఇద్దరు స్టూడెంట్స్ స్టోరీ. సో ఆ స్టోరీ అంతా కూడా బాగా చూపించి ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య అసలు రిలేషన్ ఎలా ఉంటుంది రిలేషన్ చూపించి ఇంటర్వల్లో చిన్న సడన్గా ఒక చిన్న ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ ఎలా జరుగుతుంది ఏంటి అంతా చూపించి ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ ఫీలింగ్ ఉండదు. ప్రతి దగ్గర కూడా ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ అన్నీ ఉంటాయి. మూవీ అయితే ఫుల్ ప్లేజ్గా అయితే హ్యాపీగా చాలా రోజులతో నవ్వుకున్నాను. నాకు తెలిసి నేను మ్యాడ్ స్క్వేర్ కన్నా మ్యాడ్లో నవ్వుకున్నంత ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే ఈ మూవీకి అయితే నవ్వుకున్నా. మూవీ అయితే చాలా బాగుంది. September 5th అయితే రిలీజ్ అయింది. సో మీరు కూడా పక్కగా అయితే మూవీని చూడండి, మిస్ అయితే చేయకండి. మంచి ఎక్స్పీరియన్స్. మేబీ ఓటీటీ వచ్చినా కూడా చూడొచ్చు, కానీ ఇలాంటి యంగ్ వచ్చే హీరోస్ కోసం మనకు కొంచెం ఎంకరేజింగ్ ఉండాలి. థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు, డిసప్పాయింట్ అవ్వరు. అలానే సాంగ్స్ కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా ఉన్నాయి. కొన్ని క్రేజీగా మౌలి భయ్య కొన్ని సాంగ్స్ రాసుకుని తను పాడాడు కూడా, అది కూడా చాలా బాగుంది. కానీ కామెడీ విషయం కానీ సినిమా విషయం వస్తే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ అంటే కెమిస్ట్రీ అని ఉండాలి. వాళ్ళు ఏమి హగ్స్ కానీ కిస్ అనే ఉండదు, బట్ ఇద్దరి మధ్య ఉండే ఆ లవ్ చూపించడం చాలా బాగా చూపించారు. లాస్ట్లో అయితే హీరోయిన్ అంటే ఎప్పుడైనా ఏదైనా లవ్లో ఒక బాయ్ గర్ల్ ఇద్దరు వైపు నుంచి యాక్సెప్ట్ అయి ఉన్నప్పుడు బాయ్ కన్నా గర్ల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఏంటి, స్ట్రాంగ్గా ఉంటే వచ్చే రిజల్ట్ ఏంటనేది సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. హీరోయిన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండి తర్వాత దానివల్ల నెక్స్ట్ అయ్యే ఫ్యూచర్ అంతా కూడా స్క్రీన్లో చాలా బాగా చూపించారు. సో మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను, మంచిగా అయితే నవ్వుకున్నాను. సో మీరు కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే నెక్స్ట్ మిరాయి వస్తుంది. ఆల్రెడీ ఈరోజు ఒక 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఘాటి, మద్రాసి అలానే లిటిల్ హార్ట్స్. 12th మళ్ళీ మిరాయి వస్తుంది. సో మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళినా పర్లేదు. ఎక్కడ వలగట్టిగా ఏమీ ఉండదు, చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. సో వెళ్ళండి. నేనైతే ఈ మూవీకి అయితే 5 out of 5 అయితే ఇస్తాను, ఎందుకంటే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు కామెడీ విషయం కానీ నాకు హీరోయిన్ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ అంతా కూడా బాగుంది. మనకు ఫ్లాస్ అయితే ఏం లేవు, స్టోరీ ఎక్కడ కూడా బోరింగ్గా నరేషన్ స్లో ఏం లేవు. సో నేనైతే ఈ మూవీ 5 out of 5 రేటింగ్ ఇస్తున్నాను. సో మీరు కూడా చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్లో మూవీ రివ్యూస్ వస్తాయి, పబ్జీ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది, జిమ్ షార్ట్స్ వస్తాయి, ఫిట్నెస్ కోసం వీడియోస్ అయితే చెప్తాను, ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్ అని చేయడానికి అయితే చూస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.